మీకు ఒక ఛాలెంజ్. ఇప్పుడు ఏ1లో నా పేరున్నది. కానీ ప్రాపర్‌గా లేదు. ఫస్ట్ లెటరు స్మాల్ లెటర్ ఉన్నది. తర్వాత క్యాపిటల్ ఉన్నది. ఎక్స్‌ట్రా స్పేసెస్ ఉన్నాయి. ఈ రకంగా ఇంప్రాపర్‌గా ఉన్నది. 2 అండర్ స్కోర్‌లున్నాయి. ఇవన్నీ తీసేసి ప్రాపర్‌గా రావాలి నా పేరు. 10 సెకండ్ల లోపల. చేయగలుగుతారా? టైప్ చేయొద్దు. మామూలుగా ఫార్ములాతోననమాట. ఇప్పుడు నేనిక్కడ ఆ ఫార్ములా ఎంటర్ చేస్తా చూడండి ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు ట్రిమ్. ఇదేం చేస్తుంది? ఎక్స్ట్రా స్పేసెస్‌ని తీసేస్తది. తర్వాత వచ్చేది ఏంటిది? ప్రాపర్. ప్రాపర్. ఇదేం చేస్తది? ఫస్ట్ లెటర్ క్యాపిటల్ చేస్తది. మిగతాయన్ని స్మాల్ లెటర్స్ పెడతది. మూడోది సబ్స్టిట్యూట్. సబ్స్టిట్యూట్. దీనిలో మనం ఏ దాన్ని ఏ టెక్స్ట్‌ను దీన్ననమాట. దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? అండర్ స్కోర్. అండర్ స్కోర్ అంటే ఇన్వర్టెడ్ కామాస్‌లో పెట్టాలి. కామా దాన్ని దేనితోని సబ్స్టిట్యూట్ చేయాలి? స్పేస్‌తోని సబ్స్టిట్యూట్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్. ఎంటర్. చూసారా? ప్రాపర్‌గా ఫార్మాట్ అయ్యి వచ్చేసింది. ఫస్ట్ లెటర్ క్యాపిటల్, మిగతాయన్ని స్మాల్. తర్వాత సెకండ్ వర్డ్ కూడా క్యాపిటల్. ఎవ్రీ వర్డ్ క్యాపిటల్ అయితే ఫస్ట్ లెటర్. అండర్ స్కోర్‌లు పోయినాయి. ఎక్స్‌ట్రా స్పేస్‌లు పోయినాయి. ఈ రకంగా మనము డేటా క్లీనింగ్ కోసం 3 ఫార్ములాలను, ఒకటి ట్రిమ్, రెండోది ప్రాపర్, మూడోది సబ్స్టిట్యూట్ అనే 3 ఫార్ములాలను కంబైన్ చేసి డేటాను మనము క్లీన్ చేసినాం.